నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మన వ్యూయర్స్ కోసం ఎలాంటి చిట్కా హోమ్ రెమెడీ చూపించబోతున్నాం? ఇది ఒక చాలా అద్భుతమైన రెమెడీ. ఇది నార్మల్గా ఎవరికైనా సరే బాడీలో ఎక్కడైనా సరే చిన్న చిన్న రౌండ్ ట్యూమర్లకు ఫామ్ అయిపోతుంది, లేకపోతే కొంతమందికి ఈవెన్ హ్యాండ్స్కు వచ్చేస్తుంది, కొంతమందికి లెగ్స్కు వచ్చేస్తుంది, కొంతమందికి హెడ్ లోపల ఉంటుంది, అంటే హెయిర్స్ లోపల ఉంటుంది. అండ్ నార్మల్గా కొంతమందికి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద ఫేస్, అదర్వైజ్ ఆన్ ద నెక్, ఇట్ లుక్స్ వెరీ అగ్లీ. ఓకే. అండ్ ఇన్ కేస్ బాడీలో ఉంటే వాళ్ళకు కష్టం ఎప్పుడు అవుతుంది అంటే, లైక్ ఎప్పుడైనా సరే వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు రబ్ చేసినప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ అగ్లీ లుక్. సపోజ్ ఒకరికి ఎక్కడ వచ్చేసింది, ఇట్ లుక్స్ వెరీ అగ్లీ. సో వాళ్ళ ఫైనల్లీ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ గా సర్జరీ చేసి తీయాలని చెప్తారు. అసలు అవసరమే లేదు. ఈ రెమెడీ ఒకరు ఖచ్చితంగా జస్ట్ 4 days వాళ్ళు పాటించారంటే విత్ ఇన్ 4 days దిల్ గెట్ క్యూర్, పర్మనెంట్ క్యూర్. ఎస్, ఇంకా చాలా బాగుంటుంది ఈ రెమెడీ. దీనిలో జస్ట్ 4 days ఒకరు పాటించాలి. సర్జరీకి వెళ్ళకూడదు అంటే ఇది పాటించండి, మీకు 100% రిజల్ట్. అండ్ స్పెషలీ ఐ టెల్ యూ, స్పెషలీ ఫర్ ద ఫీమేల్స్, యాక్చువల్లీ లేడీస్కు ఎక్కడైనా సరే చిన్న చిన్న సిస్ట్ కానీ, లేకపోతే చిన్న చిన్న ట్యూమర్స్ కానీ, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఉంటే బాడీలో, ఇది కూడా తగ్గిస్తాయి. ఓకే. సో దిస్ ద సేమ్ రెమెడీ, సేమ్ ప్యాటర్న్, సేమ్ 4 days దే హ్యావ్ టు యూజ్ ఇట్. ఓకే. అండ్ స్పెషలీ లేడీస్కు కొంతమందికి ఏమవుతుందంటే బ్రెస్ట్లు కొంచెం లింఫ్ నోడ్స్ పెరిగిపోతుంది, లేకపోతే కొంతమందికి ట్యూమర్స్ కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మందికి నేను చూసే ప్రకారంగా అయితే బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే, కొంచెం జనరల్గా చూసేసిన తర్వాత నో వీ హ్యావ్ టు గో ఫర్ డయాగ్నోసిస్. అండ్ డయాగ్నోసిస్ చేసి లేకపోతే మామోగ్రఫీ చేసి వాళ్ళు చెప్పేస్తారు ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెనైన్ ట్యూమర్. సో ఎలా ఉన్నప్పుడు సర్జరీ చేయడం బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు. బట్ అసలు అవసరం లేదు, సర్జరీ అసలు రిక్వైర్డ్ కాదు అక్కడ. సో మనం ఏం చేయాలంటే ఈ రెమెడీ మనం పాటించాలి. ఈ రెమెడీ పాటిస్తే వాళ్ళకు బ్రెస్ట్లో ఎక్కడైనా సరే ట్యూమర్ ఉన్నా సరే, బాడీలో ఎక్కడ ఉన్నా ట్యూమర్స్, ఎస్, సో ట్యూమర్స్ అన్ని తగ్గుతుంది. మేబీ ద ట్యూమర్స్ ఇన్ ద యూట్రైన్ రీజన్ ఆర్ మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ ట్యూమర్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద బాడీ, ఇది టోటల్ గా ఇది పనిచేస్తాయి. సార్, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి? మామిడి ఆకు. ఓకే. సో ఒక వ్యక్తికి మనం తీసుకోవాలంటే మనము 3 ఆకు తీసుకుంటే చాలు, అంటే ఒక పర్సన్ కి తీసుకోవాలి. 3 లీవ్స్ తీసుకోవాలి. ఓకే. సో జామకాయ ఆకు, ఇవి కూడా ఒక 3. ఓకే. నాకు పాలకూర అయితే జస్ట్ ఒక కట్ట తీసుకోవాలి, ఒక కట్ట తీసుకుంటే చాలు. అండ్ ఈ 3 ఇది మనకు సీతాఫల ఆకు. ఓకే. అండ్ ఇది కూడా ఒక కట్ట తీసుకోవాలి మనం. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర కూడా ఒక కట్ట. ఓకే. ఇది అన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాష్ ఇట్ ప్రాపర్లీ, హైజెనిక్ మెయింటైన్ చేయాలి. సో బాగా వాష్ చేసేసి మనం పీసెస్ గా కట్ చేయాలి. ఓకే. కట్ చేసేసి అగైన్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ మిక్సీ జార్. ఓకే. అండ్ బెటర్ ఏంటంటే లైక్ మనకు కోల్డ్ ప్రెస్ మిక్సీ అయితే మంచిదే, లేకపోతే నార్మల్ మిక్సీలో కూడా చేయొచ్చు. అండ్ ఇది మనం జ్యూస్ చేసేసి మనం ఏం చేయాలంటే 2 times తాగాలి. ఓకే. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఒకరికి ఆకలి బాగుంది అనుకో, సో 3 times 4 times కూడా తాగొచ్చు, నో ప్రాబ్లం. ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడతాం. ఎస్, ష్యూర్. సో మనం ఈ 3 ఇది తీసుకోవాలి. అండ్ మామిడి ఆకు యాక్చువల్లీ లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది, లేకపోతే నార్మల్ ఆకు కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా తీసుకోవాలి. అండ్ జామ ఆకు కూడా 3. ఓకే. తీసుకొని మనం టేర్ చేసి పెట్టేయాలి. ఓకే. అండ్ ఒక కట్ట కొత్తిమీర. ఓకేనా? ఒక కట్ట అంటే ఒక మామూలుగా అమ్ముతారు, అంతే తీసుకోవచ్చు. ఎస్, ఒక వ్యక్తికి మనం పెట్టి. అండ్ దాంతో బట్టి పాలకూర. ఓకే. పాలకూర ఎంత క్వాంటిటీలో తీసుకుంటే కూడా సరిపోతాయి.
ఇది మనం తీసుకెళ్ళి మనం జనరల్ కట్ చేసి దీనిలో వేసేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్. ఓకే సార్, పుదీనా. యా, పుదీనా కూడా ఒక కట్ట క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఓకేనా? ఓకే. ఓకే, అండ్ దీనిలో మనం వాటర్ యాడ్ చేయాలి. మీరు యాడ్ చేయండి, కొంచెం వాటర్ యాడ్ చేయండి. యూ షుడ్ యాడ్ అరౌండ్ 1 గ్లాస్ వాటర్ దానిలో యాడ్ చేయాలి. 1 గ్లాస్ వాటర్. యా, యాడ్ చేసిన తర్వాత ఇది అల్లం ముక్క కూడా ఒక ముక్క మీరు అరౌండ్ 10 గ్రామ్స్ ఇట్లా ఒక ముక్క తీసుకొని దానిలో యాడ్ చేసేయాలి. ఓకే, సో యాడ్ చేసేసిన తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ ద లిడ్ దెన్ వీ హ్యావ్ టు డూ మిక్సింగ్. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని వేసినటువంటి ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టి తీసుకొని వచ్చేస్తా సార్. yes a few minutes later సార్, మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు దీన్ని ఎలా జస్ట్ సర్వింగ్ చేసుకోవాలా లేదా ఏమైనా స్టెయిన్ చేసి తీసుకోవాలా? బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఓకే సార్. లైక్ ఈ టైప్ జ్యూస్ ఎవరెవరికి యూజ్ఫుల్ అని చెప్తున్నా. ఓకే సార్. ఒకటి ఏంటంటే లైపోమా ఆర్ న్యూరోఫైబ్రోమా ఆర్ లేకపోతే యూట్రైన్ ట్యూమర్స్, అదర్వైజ్ ట్యూమర్ ఇన్ ద బ్రెస్ట్, ట్యూమర్ ఆర్ సిస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఈ ప్రతి దానికి ఇది పనిచేస్తాయి. బట్ మనం చేయాల్సింది ఏంటంటే 4 days మనం ఇది తాగుతున్నప్పుడు వేరే ఏం తినకూడదు. ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏది తీసుకోకూడదు, వేరే ఏం తినకూడదు. సో నో, వీ హ్యావ్ టు స్టాప్ కంప్లీట్లీ ఫర్ 4 days. ఓన్లీ 4 days. 4 days ఈజీలీ అయిపోతాయి. మనం ఇది తాగొచ్చు, ఎన్నిసారి కావాలంటే అన్నిసారి తాగొచ్చు. ఓకే, సపోజ్ ఒకరు 3 to 4 times తాగాలి, వాళ్ళకు ఆకలి వేస్తుంది, 3 to 4 times ఇది తాగొచ్చు. ఓకే, సో 3 to 4 times ఇదే తయారు చేసి తాగండి. అండ్ 4 days ఓన్లీ. జస్ట్ మీరు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, అది పెద్ద సమస్య ఏం కాదు. ఓకే, సో ఆ 4 daysలో మీకు సర్జరీ కంప్లీట్గా ఆగిపోతుంది, సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైపు ట్యూమర్ కానీ లేకపోతే సిస్ట్ కానీ ఎక్కడైనా సరే బాడీలో మనకు ఓవర్ గ్రోత్ ఉన్నా తగ్గుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఒబేస్, ఈవెన్ దానిలో వెయిట్ కూడా మనకు తగ్గుతుంది ఆ 4 daysలో. ఓకే, అండ్ దీనిలో మెడిసినల్ ప్రాపర్టీ, చాలా అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. దానిలో కొన్ని మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అండ్ దానిలో మనకు పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. బికాజ్ అల్లం కూడా మనం యాడ్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్ ఇన్ ద న్యాచురోపతి. ఓకే, అండ్ ఈ టోటల్ ఈ గ్రీనరీస్ ఆకు మనం తీసుకున్నాం కదా, ఈ గ్రీనరీస్ ఆకులు క్లోరోఫిల్ అని దర్ ఇస్ ఎ మెడిసిన్. ఓకే, విచ్ వర్క్స్ వండర్ ఇన్ ద బాడీ. ఓకే, సో క్లోరోఫిన్ మనకు ఎట్లా పనిచేస్తాయంటే మన బాడీలో జస్ట్ ఇట్ వర్క్స్ లైక్ ఏ ట్రాఫిక్ పోలీస్. ఓకే, ఆ టైప్ పనిచేస్తాయి. సో ఎక్కడి నుంచి ఏది తీసుకెళ్ళి ఎక్కడ అందాల్సినది అది డైరెక్ట్ చేస్తాయి అన్నమాట. సో మనకు అన్ని విధానంగా తగ్గుతుంది. ఆల్ సైడ్ ఆఫ్ ట్యూమర్స్, ఓవర్ గ్రోత్, ఒబేసిటీ, అండ్ దాంతో పాటు లైక్ ఓవరియన్ సిస్ట్. అండ్ అతి ముఖ్యమైన అక్కడ ఇంకొక రీజన్ ఏముందంటే, ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాట్ ఎనీ సైడ్ ఆఫ్ క్యాన్సర్స్, ఈవెన్ ఫర్ ద క్యాన్సర్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్. If suppose cancer patients ఈ టైప్ జ్యూస్ 3 to 4 times ఎవ్రీ 3 hours 4 hours ఒక్కోసారి తాగారు అనుకో, విదిన్ 1 day of time వాళ్ళకు క్యాన్సర్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే వేరే ఏం తీసుకోకూడదు అక్కడ, ఓన్లీ జ్యూస్ మాత్రం తీసుకోవాలి. అండ్ 4 days అయ్యేసరికి వాళ్ళకు మినిమం 30 to 40% వాళ్ళకు ఈవెన్ క్యాన్సరస్ అఫెక్ట్ ఉన్న బాడీలు కూడా తగ్గిపోతుంది. ఓకే, సో ఎంత అద్భుతమైన రెమెడీ ఇది. సో ఎనీబడి ఎవరైనా సరే ఇది పాటించుకోవచ్చు. బట్ 4 daysలో మీకు ట్యూమర్స్ కానీ సిస్ట్ కానీ మీరు క్లియర్ చేయాలంటే ఈ రెమెడీ జస్ట్ కళ్ళు మూసుకొని 4 days మీరు యూజ్ చేయండి. దెన్ యూ రైట్ ఆన్ ద కమెంట్ బాక్స్ హౌ యూ గట్ ద రిజల్ట్, ఎలా ఉంది మీరు చెప్పొచ్చు. యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో దీని ద్వారా ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ వేరే వాళ్ళు కూడా ఎవరికైనా సరే క్యాన్సర్ కానీ, లైపోమా కానీ, ఫైబ్రోమ్ కానీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఫర్దర్గా సపోజ్ మీరు ఇది అన్నీ చేసేసారు, ఆ తర్వాత కూడా మీకు తగ్గలేదంటే యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్ ఈస్ దేర్ స్క్రీన్ మీద. యా, అండ్ మై నంబర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద గూగుల్. సో యూ క్యాన్ టైప్ Dr. A Kumar and you'll get the complete address, number and route map, everything is there.
సో యూ కెన్ రీచ్ మై క్లినిక్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మనం ఎప్పుడు ఫ్రూట్స్ తింటాం, ఆకులను అసలు పట్టించుకోం, కానీ అందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క దానికంటే ట్యూమర్స్కి చాలా చక్కగా ఉపయోగపడే ఈ ఔషధ గుణాన్ని మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ యూజ్ అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీ రిజల్ట్స్ ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.